దైవమర్మములు నవంబర్ 16. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా 35:9. ఈ మా ప్రయత్నములన్నీయు యేసుక్రీస్తు ప్రభువు మానవ జాతికి క్రొత్త సంతోషము, క్రొత్త సమాధానము, క్రొత్త వెలుగు కలిగించినట్టు ఉప్పుగా చేయుటకై, పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెదుకుచున్నాడో మీకు తెలియజేయవలననియే మానవునికి సంతోషమునిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఏ యుగమునందైనను మానవులు ఎక్కువగా ఆశించినది సంతోషముగా నుండవలననున్నది. అయితే సంతోషము సంపాదించుట ఎట్లో వారు ఎరుగరు. దేవుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో, ఆయనను కనుగొనుట ఏ విధముగానో, ఆయనతో మాట్లాడుట ఎట్లో, ఇవి ఏమీ వారికి తెలియవు. నేను మారుమనసు పొందక పూర్వము నాకు ఈ ఆకలి దప్పులు ఉండుట నాకు జ్ఞాపకము. సిక్కు మతము దేవుడు చాలా చాలా దూరమున ఉన్నాడని బోధించును. ఆయనను చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుంటిని. నా భావమేమనగా, ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరముల కొలది ఆయనను వారు వెదుకగా తుదకు దూరమున వారికి కనబడునని తెలుసుకునేది వాడను. అయినను నా బాల్య దినములలో ఇట్లు ప్రార్థించుచుంటిని, ఓ దేవా, నీవు ఎవరువు? ఎక్కడ ఉన్నావు? నీవు నాకు దొరుకుట ఎట్లు? ఈ మాటలతోనే అనేకసార్లు ప్రార్థన చేసి తిని, ప్రార్థన చేసిన కొలది అంతకంతకు ఆయనకు దూరమగుచుంటినని గ్రహించి తిని. అన్ని యుగముల్లో కూడా నా వలె అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయన్ను తెలుసుకొనవలనని వెదికిన వారు గలరు. చిట్ట చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి. ఇప్పుడైతే పరలోక ఆనందము పొందితిమో దానిని ఇతరులతో పంచుకొనునిదే మన మట్టుకు మనము ఉండలేము. పొరుగు వారితోనూ, పరాయి వారితోనూ, బంధువులతోనూ, కలిసిన వారెల్లరితోనూ, శత్రువులతో సహా దాన్ని పంచుకొనవలనని మనము ఆశించదు. ఈ సంతోషము నీకు దొరికినదా? నీ ద్వారా ఎంతమంది ఈ సంతోషం కనుగొనిరి? అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పుచున్నాడు. నీవు ఎక్కడ ఉండినను సంతోషమును వెదజల్లుదు. దీన మనస్సు, విరిగిన హృదయముల ద్వారా మనం స్వచ్ఛమైన ఉప్పుగా ఎట్లు కాగలమో చూచితిమి. మన బంధుమిత్రాదులు మనల్ని ద్వేషించుటకును తృణీకరించుటకును ప్రారంభించినప్పుడు ప్రభు మనల్ని ఆదరించును. దైవ ఓదార్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖములలో నుండి వెళ్ళవలసి ఉన్నది. ఇతరులను మనము ఆదరించుటకు మనము పొందినట్టి తర్ఫీదు ఇదియే.